హిందూ సమాజంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజుపై బీజేపీ శ్రేణులు మండిపడ్డాయి. వర్ధన్నపేట అంబేద్కర్ సెంటర్లో ధర్నా నిర్వహించి నాగరాజు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆలయాలు కడితే భిక్షగాళ్లు తయారవుతారు అంటూ వ్యాఖ్యలు చేసిన నాగరాజు వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ శ్రేణులు డిమాండ్ చేశాయి. హిందువుల మనోభావాలను కించపరిచిన ఎమ్మెల్యే నాగరాజు ఐపీఎస్ క్యాడర్ లో ఉన్న వ్యక్తికి ఏ సందర్భంలో ఏం మాట్లాడాలనే ఒక ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈ సమాజంలో అత్యధికంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా అనాదిగా ఎన్నో యుగాల నుండి వస్తున్నటువంటి దేవాలయాల సంస్కృతిని మొత్తాన్ని కాలరాస్తూ ఇవాళ దేవాలయాలు కట్టిస్తే అడుక్కునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది అని చెప్పి మాట్లాడడం అది ఎంతవరకు సబబు, ఇది ఎంత సిగ్గు చేయడం అనేది తను ఆలోచించాలి. అసలు ఆలయాలు ఎప్పుడు వచ్చినాయి, బళ్ళు ఎప్పుడు వచ్చినాయి? ఈ బడి అనే వ్యవస్థ లేక ముందు నుండే ఆలయాల్లోనే చదువులు జరిగినాయి. ఈ చరిత్ర నీకు తెలవదా? ఈ చరిత్ర తెలవకుండా నువ్వు ఐఏఎస్ ఎట్లా పాస్ అయినావు? ఏ విధంగా అధికారి అయినావు అని చెప్పి మేము ప్రశ్నిస్తాను. మీరు ఈ నియోజకవర్గం నుండి ఇదే స్థానంలో ప్రెస్ మీట్ పెట్టి బేషరతుగా హిందువులందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. దేవుడి గుడులపై వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అయితే తన వ్యాఖ్యల్ని మరోసారి సమర్థించుకున్నారు నాగరాజు. బడులు కడితే విద్యావంతులవుతారని, గుడులు కడితే బిచ్చగాళ్లవుతారని అంబేద్కర్ చెప్పారంటూ మరోసారి వ్యాఖ్యానించారు. 24 గంటలు దేవుడి దగ్గర కూర్చుంటే అన్నం వస్తుందా అంటూ ప్రశ్నిస్తున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజుతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. గుడులు బడులు అనేటువంటి విషయం మీద వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయని కొంత విమర్శలు వస్తున్నాయి. దీని మీద నాగరాజు గారు ఎట్లా సమర్థించుకుంటారు అనేటువంటి ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు ఎట్లా? నమస్కారం అండి. నేను 100% సమర్థించుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ సబ్జెక్టు బళ్ళో జరిగింది. నేను గుడికి పోయి మాట్లాడలేదు. నేను అంతకంటే పెద్ద హిందూ భక్తుని, కరడు కట్టిన హిందూ భక్తుని. మా మిసెస్ ప్రొద్దున లేస్తే గుళ్ళ పొంటే ఉంటుంది. ఇది పాపం అమాయకులకు తెలియదు. ఎవరైతే నా పైన విమర్శలు చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. భక్తి అనేది వేరు. భక్తితో పాటు చదువు కూడా ఉండాలి. చదువు లేకుండా ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చినంటే దేనికి? చదువు ఉన్నది కాబట్టి, విజ్ఞానం సంపాదించుకున్నా కాబట్టి, ఆ పిల్లలకు అదే చెప్పిన. చదువుకున్నా కాబట్టి, విజ్ఞానంతో ఉన్నా కాబట్టి, ఇన్ని రోజులు 35 ఏళ్ళు 35 ఇయర్స్ నేను సర్వీస్ చేసిన, ఎక్కడ కూడా ఎలాంటి వివాదాలకు తావు ఇవ్వకుండా చేసిన కాబట్టి చెప్పాను పిల్లలకు, మీరు చదవాలి, చదివితేనే సక్సెస్ అవుతారు. గుళ్ళు కడితే భిక్షగాళ్ళు తయారవుతారు, బళ్ళు కడితే విద్యావంతులు తయారవుతారని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క కొటేషన్ను పిల్లలకు చెప్పాను. వారిని ఫాలో అవుతాను. నేను చాలా స్ట్రాంగ్గా అంబేద్కర్ వాదిని. మీరు చూశారు, అంబేద్కర్ గారి జయంతి రోజు కూడా నేను పెద్ద ఎత్తున మా అందరూ బడుగు బలహీన వర్గాలు సోదరులు మైనార్టీ అందరూ కూడా నాతో పాటు పాదయాత్రలో వచ్చారు. దీన్ని ఇప్పుడు రాద్ధాంతం చేస్తున్నారంటే వాళ్ళ విజ్ఞతకే వదిలిపెడతా. నేను కరుడుగట్టిన హిందూవాదిని. నేను అదేం పెద్ద నేను ఏమంటారు మత వ్యతిరేకినో లేకుంటే ఇంకా మతోన్మాదునే కాదు. పక్క హిందూను, భక్తి శివుడు నా భక్తుడు. నా పేరే నాగరాజు. మా అమ్మగారు పెట్టిందే నాగరాజు. శివుని కంఠంలో ఉంటా కాబట్టి నా పేరు అమ్మ నాగరాజు పెట్టింది. మా అమ్మ చిన్నప్పుడు కూడా స్టోరీ చెప్పేది, కొడుక నువ్వు పుట్టినప్పుడు తొట్టలేస్తే నాగపాము వచ్చింది కాబట్టి నీ పేరు నాగరాజు పెట్టినావు అన్నారు. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? ఈరోజు పాపం ఎవరైతే రోడ్ల మీదకి వచ్చి నేను వివాదాస్పదం చేసిన అనే మాటలు వాళ్ళ విజ్ఞతకు వదిలిపెడతాను. నేను తప్పు మాట్లాడలేదు. పిల్లలకు విజ్ఞానం కోసం చెప్పాను. అక్కడ స్టడీ పిల్లలంతా అమ్మాయిలంతా ఉన్నారు. స్పోర్ట్స్తో పాటు గేమ్స్, మన చదువుతో పాటు గేమ్స్ ఉండాలి. గేమ్స్తో పాటు అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే, చదువుకుంటేనే విజ్ఞానం వస్తుంది, నువ్వు ప్రపంచాన్ని శాసించగలుగుతావు, మేధావి అవుతావు. భక్తి టైంలో భక్తి. ఊకి 24 గంటలపై గుడిలో కూర్చుంటామా? కూర్చోలేం కదా. 24 గంటలు గుడిలో కూర్చొని దేవుడా నాకు అన్నం పెట్టంటే పెడతాడా? దేవుడు ఏమన్నాడు? నీకు అన్ని ఇచ్చినా, నీకు ఆలోచన శక్తి ఇచ్చినా, కాళ్ళు చేతులు ఇచ్చినా, ఇంత మంచి జన్మ ఇచ్చినా, నువ్వు కష్టపడు పైకి రా అన్నాడు దేవుడు కూడా. ఎంతసేపు నువ్వు నా దగ్గరికి వచ్చి భజన చేయమని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. దేవుని టైంలో దేవునికి ఇవ్వాలి. మనం భక్తి వేరు,
ఎడ్యుకేషన్ వేరు. ఎడ్యుకేషన్కు భక్తికి ఎంతైతే గుడికి ప్రాధాన్యత ఇస్తున్నామో ఎడ్యుకేషన్ కూడా అంత ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో చెప్పిన తప్ప గుడిని కానీ లేక దేవుణ్ణి కానీ లేక హిందుత్వాన్ని కానీ నేను కించపరిచినట్టు మాట్లాడలేదు. నేను సమర్థించుకుంటున్నా, నేను అంబేద్కరిస్ట్ను సమర్థించుకుంటున్నా. గుళ్ళు కడితే పిచ్చి వాళ్ళు అవుతారు అని, గుడులు కడితే భిక్షగాళ్ళు అవుతారు, భిక్షగాలు అవుతారు. గుడులు కడితే భిక్షగాళ్ళు తయారవుతారు. ఎందుకంటే మనం చూస్తుంటాం ఎవరైతే ఎంతసేపు సామాజిక, ఇప్పుడు మనం ఎన్నో చూసినాం, డేరా బాబా అనేటోడు, ఇంకా అన్ని మతాలలో ఈ పిచ్చి ఉన్నది. ఎవరైతే ఈ నిత్యానంద స్వామి, ఇవన్నీ స్కామ్స్ చూస్తున్నాం కదా, అలాంటిది కావద్దనే నా ఉద్దేశం. అందరూ ఎడ్యుకేట్ కావాలి, దేవుని కోసం తెలుసుకోవాలి, సైన్స్ కోసం తెలుసుకోవాలి. భక్తి అనేది ఒక విశ్వాసంతో కూడినది. మన ఫ్యామిలీ డిజైన్ చేసింది విశ్వాసం. భక్తి అనేది మన ఫ్యామిలీని డిజైన్ చేసిన భక్తి. ఎడ్యుకేషన్ అనేది మన నడవడిక, మనం ఎట్లా బతకాలి, ఏం చేస్తే బతకగలుగుతాం, ప్రపంచంలో ఎక్కడ పోతే బతకగలుగుతాం చెప్పేది ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నాగరాజు గారి అభిప్రాయం. మొత్తంగా ఆయన అంబేద్కరిస్ట్ అయినందున అంబేద్కర్ చెప్పినటువంటి మాటలను తాను ఉటంకించాను అంతే తప్ప అదేం వివాదాస్పదం కాదు. తాను హిందూ భక్తునని, తన పేరే నాగరాజు అని, తన తల్లిదండ్రులు కూడా హిందూ మతాన్ని కొలుస్తారని, తన భార్య కూడా నిత్యం గుళ్ళకి వెళ్తారని ఆయన సమర్థించుకుంటున్నారు. వీడియో జగదీష్.